వామ్మో, ఫేస్బుక్ తెరిచినా వాట్సాప్ చూసినా ఆ వీడియోలేందో ఆ రాతలేందో గాని కొందరు దిమాగ్ ఖరాబ్ అవుడైతే గ్యారెంటీ అబ్బా. కొందరు మతాల కోసం కీసులాడితే కొందరు కులాల కోసం కొట్లాటలు, దేశం గురించి ఒకలు పక్క దేశాల గురించి ఇంకొకలు. ఇక పార్టీల సిఫాయిల కథ అయితే చిన్నగా ఉండదుల్లా. మామూలోళ్ళే అనుకుంటే కొందరు పెద్దలు గిట్లనే వేస్తుర్రట. రాజాబాయి రచ్చ తట్టుకోలేక ఫేస్బుక్ లకెళ్ళి బొమ్మన్నారు, ఇన్స్టాగ్రామ్ లకెళ్ళి ఎల్లగొట్టిండ్రు. ఆవు 2 ఫేస్బుక్ 3 ఇన్స్టా అకౌంట్లు డిలీట్ చేసి పారేసిండ్రు ఆ కంపెనోళ్ళు. ఎమ్మెల్యే గారి పోస్టులు వీడియోలు అట్లుంటాయి. మళ్ళా దేవుళ్ళ గురించి ఆవుల గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండట. గిట్లా ఎవ్వరు మాట్లాడినా ఇండియా హేట్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఎమ్మటే అకౌంట్లు లేపేస్తే ఆ కంపెనీలు. రాజా సింగ్ సార్ కు ఫేస్బుక్ లో ఓ 10 లక్షల మంది, ఇన్స్టాలో ఓ 1.5 మంది లంక పెట్టుకొని ఉన్నారు. ఏ ఫోటో పెట్టినా వీడియో పెట్టినా ఏం రాసినా వీళ్ళంతా చూస్తారన్నట్టు. అకౌంట్ల ఆపేషుడు ఇదే తొలత కాదబ్బా. 5 ఏళ్ల కిందట కూడా సేమ్ ఇట్లనే అయింది. అయినా కొత్త కొత్త కమ్మలు తెరిచి వీడియోలు ఇడుస్తూనే ఉన్నారు సార్ పేరుతోటి. ఇట్లా రెచ్చగొడుతుండనే అప్పట్లో అరెస్ట్ చేసిరి. బీజేపీలకెళ్ళి కొన్ని రోజులు బయటికి పంపిరి. ఏం జరిగినా ఇంచిగిన తగ్గుతలేడు సార్. అయితే రాహుల్ గాంధీ సార్ కంప్లైంట్ చేసినందుకే అకౌంట్లు బ్లాక్ చేసిండ్రు. మా ఇంటోళ్ళే దోస్తులు చుట్టాల అకౌంట్లు గిన తీసేసిండ్రని గరం అవుతున్నాడు. ఓకే అయ్యేదాకా ఊకుంటాడో లేకుంటే ఏరే పేరు మీద కొత్త అకౌంట్ తెరుస్తాడో చూడాలే.